హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరంతే వచ్చేయండి మన ఛానల్లోకి. ఈరోజు కూడా డైలీ రొటీన్ అండి. డైలీ రొటీన్లో భాగంగా వర్కింగ్ డే రొటీన్ అనమాట ఇది. అంటే నేను వంట చేసేటప్పుడు వీడియో తీయలేదండి. తెలుసు కదా, హాఫ్ అన్ అవర్లో వంట చేసేయాలి కాబట్టి ఇంకైతే వీడియో పెట్టి మళ్ళీ చేసామంటే ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్లు అంతే అంతే కదండి. సో ఆ విధంగా అయితే నేను చేసే టైంలో షూట్ చేయలేదన్నమాట వంట. ఇంకా వంట అయిన తర్వాత చూపిస్తున్నాను ఇది. నేను మార్నింగ్ అయితే కోకోనట్ రైస్ టిఫిన్ కోసం, ఇంకా పెసులు, వేరుశనగ వేరుశనగలు ఉంది కదండి, అది వేసేసి పప్పు చేశాను. ఇలాంటి పప్పు చేస్తే మా సైడ్ అయితే వంచిన చారు అని చేస్తారండి. చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట. దీనికి రాగి ముద్ద చేస్తే కాంబినేషన్ బాగుంటుంది. బట్ మార్నింగే చేయడం వీలు కాదు కదా, కాబట్టి నేనైతే రైస్ చేసేసాను. రియల్గా చాలా టేస్ట్గా ఉండిందండి. ఇది వంటంతా చేసిన తర్వాత అందరికీ బాక్సులకు వేసి మా అందరూ ఇంట్లో బయలుదేరిన తర్వాత అయితే నేను ఇంకా బయలుదేరాలి కదా, సో అలాగే కిచెన్ ఎలా ఉందని షూట్ చేశాను. ఇదైతే చూడండి, బాక్స్కి వేసి అంత రెడీగా పెట్టానన్నమాట నేను ఒక్కొక్కరికి. అంతే కదండి, మన లేడీస్ అయితే అందరికీ బాక్స్లో వేయాలి. మనకైతే ఎవరు వేసిస్తారు చెప్పండి? మనం ఏదో సర్దుకొని అలా తీసుకొని వెళ్తామన్నమాట. ఇది డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ ఏదేదో తీసుకొచ్చానండి సరుకులు ఇక్కడ. సో అవేమో బనానా, గ్రేప్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇది స్నాక్స్ ఎంత తెచ్చినా మళ్ళీ ఖాళీ అవుతూనే ఉంటుంది కదా. సో ఈ విధంగా కర్జికాయ అంటారు కదా, ఈ కర్జికాయ, నిప్పట్టు ప్యాకెట్, ఇవన్నీ తీసుకొని వచ్చానండి. ఇంకా పక్కనే తమలపాకు ఉంది కదా, పూజ కోసమని తీసుకొచ్చి పెట్టాను. రేపు మార్నింగ్ అంటే ట్యూస్డే మార్నింగ్ అయితే పూజకు పెట్టాలని. అదేనండి, అంతే కదా, ఏదో ఒకటి తీసుకొస్తాను. ఏమంటే ఇది ఎంత ఉంది చూడండి, కొద్దిగా కదా, ఒక కేజీ ఎర్రగడ్డలు, నూనె ప్యాకెట్, ఇంకా కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్, అంతేనండి. 1150 అయిపోయిందనమాట. ఏం వస్తుందండి ఈ కాలంలో, ఎంత సంపాదిస్తే కూడా అంతకంతే ఖర్చులు. కాబట్టి ఇక్కడ టెంకాయ చూపిస్తున్నాను కదా స్పెషల్గా, ఎందుకో తెలుసా? మీ ఏరియాలో ఎలా ఉంటుందండి ఇది? ఇక్కడైతే అసలు దొరకడమే లేదన్నమాట టెంకాయ అయితే. ఏ అంగడిలో పోయినా కూడా అసలు టెంకాయ అయితే రావద్దండి, టెంకాయ కోసం అయితే రావద్దండి అని చెప్తున్నారండి. ఎందుకో టెంకాయల వెల ఎక్కువ అవుతూనే ఉందండి వస్తూ వస్తూ. இப்போ லாங் வீடியோக்கு నువ్వు రెడీ చేయலாம் 10 రూపీస్ లేదంటే 15 రూపీస్ కూడా తీసేవాళ్ళం కదా. ఇప్పుడైతే 40 రూపీస్, ఇంకా మరీను 50 రూపీస్ కూడా చెప్తున్నారండి టెంకాయలు. అది కూడా దొరకటం లేదు అంటారు. సో ఏదో దొరికింది. నాకు ఇప్పుడైతే కలుషం కోసం కావాలి కాబట్టి నేను ఒకటి తీసుకువచ్చానన్నమాట. అంతేనండి, ఈ వ్లాగ్లో ఈ రొటీన్ చూపిస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే షూట్ చేయడానికి కాలేదు కాబట్టి నేను ఇలానే ఇంతవరకే షూట్ చేశానన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా వేరుశనగ బర్ఫీ, అది కూడా మాకైతే చాలా ఇష్టమండి. అప్పుడప్పుడు నేను ఇంటికి తెచ్చుకుంటూనే ఉంటానన్నమాట అది. ఇదైతే ఈవినింగ్ 6 o'clockకి పూజ కోసం ఇంకా ఫ్రూట్స్ ఎలాగో తెచ్చాను కదా, కాబట్టి దేవుని ముందు అలా వెండి కప్పులో పెట్టి పూజ చేస్తున్నాను. మీరు అంతే కదా, ఏదైనా ప్రసాదం ఎప్పుడు ఉంటేనే దేవుని దగ్గర బాగుంటుంది. ఓకే అండి, బాయ్.